కర్నూలులో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సాంప్రదాయ ప్రకారం రాంబొట్ల దేవాలయానికి ముందుగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి టీజీ భరత్ రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి వినాయకుడికి పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది. మనం చూడవచ్చు శోభాయాత్ర ప్రారంభమైంది. మొదటి ఊరేగింపు ప్రారంభం కావడంతో వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి ఏదైతే రాంబొట్ల దేవాలయం వద్ద నుంచి ఏదైతే గణనాథుడు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి, మహిళలు అదేవిధంగా పురుషులు కూడా చట్టిబిడ్డలతో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఏదైతే ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటూ డీజే పాటల ముందు కూడా డాన్సులు వేస్తూ అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మాట్లాడి కొంతమంది ఉన్నారు. వాళ్ళు సార్ ఎలా జరుపుకున్నారు సార్ ఈసారి నిమజ్జన వేడుకలు ఎలా జరుపుకున్నారు? గత 44 సంవత్సరాల నుంచి ఈ కర్నూలులో వినాయక నిమజ్జనం చాలా అద్భుతంగా అందంగా చాలా బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా ఎన్ని కరువు కాటకాలు వచ్చినా కూడా వినాయక మండపాలు విపరీతంగా పెరిగినాయి. సంఖ్య కూడా 2200 దాకా వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఈ జనాల్లో హిందుత్వం చాలా బాగా అద్భుతంగా ఉంది. దాన్ని మనము కొనసాగించాలి, వాళ్ళల్లో హిందుత్వాన్ని పెంచాలి. హిందుత్వంతో పాటు దేశభక్తిని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా చేస్తేనే మనకు ముందు మన పిల్లలు కానీ మన జీవితాలు కానీ బాగుపడతాయి. ఈ విధంగా ఈ గణనాథుని కర్నూలు నగర ప్రజలందరికీ ఆశీస్సులు అందజేస్తూ హిందూ సంఘాలకు బాగా మంచి ఆశీస్సులు అందించి ధర్మరక్షణ కోసం పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు. గణపతి బప్ప మౌర్య అన్న నినాదాలతో కూడా పాత బస్తీ అంతా కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే యువకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గణేశుడి విగ్రహముల ముందు కూడా డీజే పాటలతో స్టెప్పులు వేస్తూ ఏదైతే ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి.